गंगणपतये नमो नमः, सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, मंगलमूर्ति मोरया। गंगणपतये नमो नमः, सिद्धिविनायक नमो नमः। స్మరణాత్ అరుణాచలేశ్వరాయ. ఒక్కసారి మనస్సును పరుగు పరుగున అరుణాచలేశ్వర స్వామి గర్భగుడిలోకి తీసుకెళ్ళి అరుణాచలేశ్వర స్వామి లింగాన్ని అలా గాఢంగా ఆలింగన చేసుకొని, అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చేసానప్పా, అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చేసానప్ప అని కన్నీటితో అభిషేకించి అరుణాచలేశ్వర స్వామిని ఇలా ప్రార్థిద్దామా? జై శ్రీరామ్. భక్తిలో నిమగ్నం అవడం అనేది భగవంతుడిచ్చిన విశేషమైన కృప. అదే సమయంలో ఇతరులను కూడా భక్తిలో నిమగ్నం చేసే అవకాశం అనేది ఇంకా ఎక్కువ అనుగ్రహం. అది భగవంతుని యొక్క విశేష కృపను ఆకర్షిస్తుంది. మనం ఎప్పుడైనా ఇతరులతో ఒక మంచిదాన్ని పంచుకుంటే మనం కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతాం. మన దగ్గర ఉన్న ఏదేని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే భగవత్ అనుగ్రహం వల్ల ఆ జ్ఞానం మనకి పెంపొందుతుంది. ఇతరులకు అన్నం తరచుగా పెట్టడం వల్ల మనకెప్పుడు ఆకలితో ఉండే అవసరం రాదు అని సంతు కబీర్ గారు చెప్తారు. అలాగే ఒకసారి జనక మహారాజు తన గురువుని ఇలా అడిగారు, ఈ అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు ఎంతో రుణపడి ఉన్నాను, మీకు ప్రతిగా ఏమి ఇవ్వగలను అని అడిగినప్పుడు గురువుగారైన అష్టావక్రుడు ఇలా సమాధానం చెప్పాడు, ఈ రుణాన్ని తీర్చగలిగింది ఏదీ లేదు. నీకు ఇచ్చిన జ్ఞానం దివ్యమైనది, నీ దగ్గర ఉండేది అంతా భౌతికమైనది. భౌతిక వస్తువులు ఎప్పుడూ దివ్యమైన జ్ఞానమును వెలకట్టలేవు. కానీ నీవు ఒక పని చేయవచ్చు. నీకెవరైనా జ్ఞానం కోసం పరితపిస్తున్నవారు తారసపడితే దీనిని వారికి తెలియచేయము అని చెప్పారు. అందువల్ల మనం ఇతరులకు ఇచ్చే బహుమతుల కన్నా గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక జ్ఞాన బహుమతి. అది అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే ఆ జ్ఞానం అందుకున్న వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. చిన్న వయసులోనే పిల్లలకి ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అందడం అనేది ఆ భగవంతుని యొక్క విశేష కృప ద్వారా మాత్రమే సాధ్యమైంది. జై శ్రీకృష్ణ. ఇంకా ట్యూషన్కి వెళ్ళలేదా? ఆ రోజు ట్యూషన్కి వెళ్తున్నప్పుడు చాలా చీకటిగా ఉంది, భయం వేస్తుంది. ఎందుకు నాన్న భయం? అన్నయ్యని తలుచుకో, అన్నయ్య తోడు వస్తాడు. నాకు అన్నయ్య లేడుగా. అందరికీ అన్నయ్య వినాయకుడు, ఆర్తితో పిలిస్తే తప్పక వస్తాడు. సరే అమ్మా, నేను ట్యూషన్కి వెళ్తున్నా. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అన్నయ్య, వినాయక అన్నయ్య, రా అన్నయ్య, నాకు భయం వేస్తుంది. రక్షకులు లేని వారల రక్షించదనచు చక్రి రాజయ్యుండను, చక్రి రాజయ్యుండను, రక్షింపు మనసు ఒక నరులక్ష్యము ప్రార్థింపనేల ఆత్మజ్ఞానము. నాన్న శ్రీనందన, ఎందుకు భయపడుతున్నావు నాన్న? ఎప్పుడు నేను నీకు తోడుగానే ఉంటాను కదా, నీకు నా భయం ఎప్పుడు ఉంటుంది నాన్న. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సీరా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. భగవంతుడికి నైవేద్యం పెడతావా? తప్పక తింటానా? నువ్వు భక్తితో పెడితే భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. స్వామి తిను, స్వామి తిను, స్వామి తిను. మా నాన్న చెప్పారు తప్పక తింటారని. స్వామి తిను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే మధ్య ప్రేష్యతి తదహం భక్తి బహుృతం
వినాయకన్నయ్య వచ్చారు, వినాయకన్నయ్య వచ్చారు, వినాయకన్నయ్య వచ్చారు. పిల్లలు భలే ఆనందంగా ఉంది పిల్లలు. ఇందాక చూస్తే చక్కగా పద్యాలు చెప్తున్నారు, ఇప్పుడు భలే 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 ఆడుకుంటున్నారు. నాకు చాలా చాలా బాగుంది. మీకు అందరికీ మంచి మంచి భవిష్యత్తు ఉంది నాన్న. అయినా ఒక్కసారి మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో ఒకసారి అడుగుతా మిమ్మల్ని, ఎందుకంటే మరి నా ఆశీర్వాదం ఇవ్వాలి కదా. ఏది చెప్పండి, ఏం కావాలనుకుంటున్నారు మీరు? వినాయక అన్నయ్య, నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. సివిల్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. భలే ఉంది. ఇంత చిన్న వయసులోనే ఏం కావాలనేది కూడా మీకు తెలిసిపోయింది. భలే ఉంది. అని పిల్లలు, నా పెద్ద తలకాయ ఒక్కసారి చూడండి, ఎంతో పెద్ద తలకాయో. ఎందుకంత పెద్ద తలకాయ ఉంది తెలుసా మీకు? నేను పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తా. మరి ఆలోచన చేసి గాల్లో వదిలేను, వాటిని చక్కగా ఆచరణలో పెడతాను. మీరు కూడా నాన్న గొప్ప గొప్ప ఆలోచన చేయాలి. ఏది ఇంకొంచెం మంచి ఇంకా గొప్ప ఆలోచన చేయండి. ఏం కావాలనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి నాకు మళ్ళీ. నేను పెద్ద స్కూల్ పెట్టి సనాతన విద్య నేర్పిస్తాను. నేను పేదల కోసం పెద్ద హాస్పిటల్ కట్టి పేదలకు సేవ చేస్తాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి 1000 మందికి ఉద్యోగం ఇస్తాను. నేను కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి మన దేశానికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను. తదాస్తు నాన్న, తదాస్తు. నా ఆశీస్సు ఎప్పుడూ ఉంటుంది మీకు. బల్లే 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 పిల్లలు, మీరు అసలు పెద్ద పెద్ద కలలు కనండి. ఇలాగే మరి శ్రమించండి, వాటిని నిజం చేసుకోండి. మీరందరూ కూడా స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కావాలి నాన్న. అవును, మీ గురువు గారు ఒక మంచి పద్యం చెప్పారంట కదా, చిత్తశుద్ధి కలిగి. ఏది ఒక్కసారి చెప్పండి నాన్న, ఆ పద్యం మీరు వింటా నేను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షమనకు ఎంత విశ్వదాభిరామ వినురవేమా. చాలా బాగుంది నాన్న. చూసారా, మరి ఇక్కడ విత్తనంబు మరి వృక్షంబునకు ఎంత అంటే ఏంటి? చిన్న విత్తనంలో పెద్ద వృక్షం ఉంది. అలాగే మనం చేసే పనిలో కానీ చిత్తశుద్ధి ఉంటే విజయం ఎప్పుడూ మన్ని వరిస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది నాన్న. మీకు అందరికీ నా శుభాశీస్సులు. ఏంటి పిల్లలు, మీరందరూ క్లాస్ బయట ఎందుకు నిలబడున్నారు? చక్కగా లోపల క్లాస్ జరుగుతోంది కదా, ఎందుకున్నారు ఇలా మీరు బయట? నేను టీవీలో నాకు నచ్చిన కార్టూన్ చూస్తూ ఉన్నాను, అందుకే స్కూల్ కి ఆలస్యంగా వచ్చాను అన్నయ్య. సాయంత్రం ఆడుకొని వెంటనే అలసిపోయి నిద్రపోయాను. హోంవర్క్ చేయలేదన్నయ్య. నేను హడావిడిలో స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం మర్చిపోయానన్నయ్య. నేను తల దూకోలేదన్నయ్య, కంగారులో చింపిరి జుట్టుతో వచ్చేసాను. అదే అదే అదే, ఎందుకు నాన్న, ఎందుకు అలా చేశారు? మీరు చాలా మంచి పిల్లలు కదా. ఒక చోటేమో చక్క చక్క పద్యాలు చెప్పుతున్నారు, మరో చోట చక్కగా ఆడుకుంటున్నారు. ఇంక నుంచి మాత్రం అలా చేయకండి నాన్న. చక్కగా మీరు స్కూల్కి టైంకు రావాలి, హోంవర్క్ చేసుకొని రావాలి. అలాగే మీరు బొట్టు పెట్టుకొని రావాలి నాన్న, సరేనా? నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వెంటనే మీ తప్పు తెలుసుకొని ఇంకోసారి చేయనని చూసారా, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, మీకు ఒక విషయం తెలుసా? నాకు కళ్ళు చాలా చిన్న కళ్ళు కదా. ఎందుకో తెలుసా? నేను ప్రతి పనిని శ్రద్ధగా చేస్తాను. అందుకే మనలో సహనం ఉంటే ఏదైనా సాధించవచ్చు నాన్న. అన్నట్లు మీకు సహనం మీద ఒక మంచి పద్యం మొన్న చెప్తూ ఉంటే విన్నా నేను. ఏది ఒక్కసారి చెప్పండి ఆ పద్యం. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములల్ల, క్షమ కలుగదోన కలుగు, క్షమ కలిగిన మెచ్చు సౌడి తనయుడు తండ్రి. పల్లె పల్లె చెప్పాను నాన్న. అందువల్ల మీకు సహనం ఉంటే అన్ని సిద్ధిస్తుంది. మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాన్న.
పిల్లలు శుభోదయం. మంచి పని చేస్తున్నాను నాన్న మీరు, నాకు చాలా ఆనందంగా ఉంది. మరి శారీరకంగా దృఢంగా ఉండాలంటే ఆటలు కూడా ఆడాలి. చాలా చాలా బాగుంది. అన్నట్లు మీకు ఒక విషయం తెలుసా, నాకు పెద్ద చెవులు ఎందుకున్నాయి తెలుసా మీకు? ఏది విహాన్ నువ్వు చెప్పు. అన్నయ్య రాత్రి పూట దోమలు కుట్టకుండా పెద్ద చెవులతో ఇసురు కర్రలాగా తరిమేయచ్చు. భలే ఉందిరో నీ ఐడియా, కానీ ఇది సరి అయిన సమాధానం కాదు. నా చెవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసా. ఏది ఆరుష్ నువ్వు చెప్పు. అన్నయ్య ఎవరన్నా మాట్లాడుకుంటుంటే ఎంచక్కగా వినొచ్చు. తప్పు తప్పు నాన్న, అట్లా వినకూడదు. సీక్రెట్లు మనం ఎప్పుడు వినకూడదు. మనకెవరైనా ఏదైనా వచ్చి చెప్పినప్పుడు మాత్రమే వినాలి. ఏది నాన్న ఆజ్య నువ్వు చెప్పు. ఎంచక్క పక్షుల శబ్దం వినొచ్చు. నాకు కూడా చాలా ఇష్టం. కిలకిల కిలకిలలు వింటూ ఉంటే చాలా చాలా భలే భలే చెప్పావే. నాన్న శ్రీ ఆజ్య నువ్వు చెప్పు. సంగీతంని విని ఆశీర్వదించరాని. భలే నాన్న భలే చెప్పారు మీరు. అసలు వినడం నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు. పక్షుల శబ్దం వినొచ్చు, సంగీతం వినొచ్చు, మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. అవునన్నయ్య, మనం మంచి విషయాలు చాలా నేర్చుకోవచ్చు. అన్నయ్య ఎంచక్కగా ప్రకృతిలో ఉన్న స్వరాలు వినొచ్చు. అంటే చాలా ఇష్టం. అన్నయ్య, మా గురువు గారు సుమతి శతకంలో మంచి పద్యం చెప్పారు. అవునా నాన్న? ఏంటి ఏ విషయంగా చెప్పారు? ఏ విషయంగా చెప్పారు ఈ పద్యం? పెద్ద చెవులు ఎందుకున్నాయో. అవునా, ఏది చెప్పండి ఒక్కసారి మీరందరూ చక్కగా పద్యాన్ని. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపరద వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మంజురేపో నీటి పరుడు మహిళో సుమతి. చాలా ఆనందంగా ఉంది నాన్న, మీకు మంచి పద్యం నేర్పించారు గురువు గారు. అందువల్ల చక్కగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలంతా విని మీ జీవితంలో కానీ ఆచరణలో పెట్టుకుంటే మీకు మంచి సిద్ధి లభిస్తుంది నాన్న. మీకు అందరికీ విజయోస్తు. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మీకు. పిల్లలు ఎలా ఉన్నారు? వినాయకన్న వచ్చారు, వినాయకన్న వచ్చారు, వినాయకన్న వచ్చారు. పిల్లలు మీకు విషయం తెలుసా? నాకు చిన్ని నోరు ఎందుకుందో తెలుసా మీకు? ఏది శ్రేయాన్స్ నువ్వు చెప్పు. చిన్ని ఉండరాలు లడ్డూలు తినడానికి. ఓ నాకు స్వీట్స్ అంటే భలే ఇష్టం, కానీ సమాధానం అయితే అది కాదు నాన్న. ఏది నిషిక నువ్వు చెప్పు. గట్టిగా వదిలేయడానికి. భలే భలే, నాకు విజిలేయడం అంటే చాలా ఇష్టం. మరి కానీ అది సమాధానం కాదు కదా. మరి ఏది ఐషాని నువ్వు చెప్పు నాన్న. చిన్ని నోరు కాబట్టి చిన్ని ప్రశ్న పలుకోవచ్చు. అబ్బో, రోజు చక్కగా బ్రష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అని సమాధానం అది కాదు నాన్న. ఇది కుషన్ నువ్వు చెప్పు. అర్థమైందన్నయ్య, మౌనంగా ఉండడానికి. అబ్బో, ఇంత చిన్న వయసులోనే మీకు మౌనం గురించి కూడా తెలిసిపోయింది. అవును, నా చిన్ని నోరు ఏం చెప్తుందంటే తక్కువ మాట్లాడాలి, మంచి విషయాలు మాట్లాడాలి, బాగా ఆలోచించి మాట్లాడాలి. మీకు మా అన్నయ్య హనుమంతుడి గురించి ఒక చిన్న విషయం చెప్పమంటారా? మీకు అందరికి తెలుసు కదా. మా అన్నయ్య హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను చూసి కిష్కిందకు వచ్చి శ్రీరామచంద్రుడికి ఏం చెప్పాడో తెలుసా? ఇది ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అబ్బో, మీకు బాగా తెలుసు. నాకు అర్థమైపోయింది. మీ గురువు గారు మీకు అన్ని మంచి మంచి పద్యాలు శ్లోకాలు అన్నీ నేర్పిస్తున్నారు. బాగుంది బాగుంది. అందువల్ల ఆంజనేయుడు ఎంత చక్కగా సమాధానం చెప్పాడో మనం కూడా సమాధానం అలాగే చెప్పాలి. అంతేకాని నేను సముద్రం దాటాను, ఆకలేసింది, తిన్నాను, పడుకున్నాను, ఇలా అనవసరమైనవి చెప్పకూడదున్నా. గొప్పలు ఎప్పుడూ చెప్పకూడదు, బుద్ధిగా ఉండాలి. అన్నట్లు మీ గురువు గారు వేమన శతకంలో ఒక పద్యం చెప్పారు కదా, నాకు తెలుసు. ఏది ఆ పద్యం ఒకసారి చెప్పండి, మీ నలుగురు వింటాను.
భలే భలే నాన్న, మీకు ఎన్ని మంచి పద్యాలు వచ్చు. అలా చక్కగా మాట్లాడాలి. నాకేదో తెలుసు అని గొప్పలకు వెళ్ళకూడదు. ఎంత తెలిస్తే అంత ఒదిగి ఉండాలి నాన్న. అందరినీ గౌరవిస్తూ ఉంటే నా ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయి. మీకు ఎప్పుడు విజయం జరుగుతుందన్నా. ఏది నా ఆశీర్వాదం తీసుకున్నా మీరు చక్కగా. విజయ్ భవ నాన్న, విజయ్ భవ. ఎంతసేపు ఆడుకోమన్నా ఎంచక్కా ఆడుకుంటాను. ఎక్కువసేపు చదవడం నా వల్ల కాదు. అవును, ఒకే పని చేయగలం. ఆడుకుంటే చదువుకోవడం కష్టం. 2 పనులు చేయొచ్చు. ఆడుకోవడం, రాయల్గా టీవీ చూడడం. 3 పనులు చేయొచ్చు. ఆడుకోవడం, చేతిలో సెల్ ఫోన్తో చాట్ చేయడం, టీవీ చూడడం. బాగుంది. మీరు మాట్లాడుతున్న అన్ని విన్నాను నేను. మరి చదువు ఎప్పుడు చదువుతారు? చదువు తప్పితే మీరు అన్ని చెప్తున్నారు. మీరు చదువు ఎప్పుడు చదువుతారు? మీరు మీరే చెప్పండి అన్నయ్య, చదువుకోవాలంటే ఏం చేయాలో. చదువుకోవాలంటే ఏం చేయాలంటే, ఒకసారి నాకు తొండం చూడండి. తొండం, దాని యొక్క ఉపయోగం ఏంటో తెలుసా మీకు? ఎంచక్క తొండంలో నీళ్లు తీసుకుని మొక్కలకు పోయొచ్చు. ఎంత బరువురానైనా తొండంతో లాగవచ్చు. రాగిపోతే తొండంతో తొయ్యొచ్చు. తొండంతో చక్కెల గెంతలు పెట్టచ్చు. అబ్బో 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 అబ్బో, మా పిల్లలకి ఎంత తెలివో. బాగుంది బాగుంది. తొండంతో చాలా పనులు చేయొచ్చు. సమర్థతతో మనం ఏ పని అయినా చేయొచ్చు. అంటే మరి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, చదువుకునేటప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మంచి బుద్ధితో మంచి పనులు చేయొచ్చు. మంచి ఆలోచన, మంచి ఆహారం తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. తెలుసా మీకు? అన్నయ్య, మా గురువు గారు సుమతి శతకంలో ఒక పద్యం చెప్పారు. అవునా? భలే ఉంది. మీరు పద్యాలు చెప్పుకునేదంతా కూడా నేను విన్నాను. బాగుంది. ఏది ఆ పద్యం ఒకసారి మీరు అందరు చెప్పండి, వింటాను నేను. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదా విరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పారు పద్యం. చూసారా? ఆవు పాలు ఒక గరిటె తీసుకున్నా చాలు, మరి గాడిద పాలు కుండ తాగి ఏం ఉపయోగం? అలాగే నాన్న, ఇప్పుడు బయట నుంచి ఏదేదో ఫుడ్ తెచ్చుకొని తింటే అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా అమ్మ చక్కగా వంట చేసేటప్పుడు ఏం చేస్తుంది తెలిసిన? మీ అమ్మ వాళ్ళు వంట చేస్తున్నప్పుడు మా అమ్మ నాన్నని తలుచుకుంటూ పాటలు వింటూ శ్రద్ధగా చేస్తారు. అందుకే భక్తితో చేసేది కొంచెం తిన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అందువల్ల మీరు శ్రద్ధ పెడితే ఏమైనా చేయొచ్చు. మీరు బంగారు పిల్లలు నాన్న. మీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. నేను డాన్స్ అంటే మంచిగా చేస్తాను. మ్యాథ్స్ అంటే చాలా కష్టం. నేను ఫుట్బాల్ బాగా ఆడతాను, కానీ స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం. నేను పాట బాగా పాడుతాను, కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఏ వినాయక్ అన్నయ్య వచ్చేస్తున్నాడు, వినాయక్ అన్నయ్య వచ్చేస్తున్నాడు. పిల్లలు, మీరు మాట్లాడినంతా విన్నాను. మీలో స్ట్రెంగ్త్ ఉంది, అలాగే కొంచెం వీక్నెస్ ఉంది. ఏది? ఒక్కసారి మీలో స్ట్రెంగ్త్, వీక్నెస్ ఏముందో చెప్పండి, నాకు వింటాను నేను ఒకసారి. నా స్ట్రెంగ్త్ డాన్స్, కానీ నా వీక్నెస్ ఏంటంటే మ్యాథ్స్. నా స్ట్రెంగ్త్ ఫుట్బాల్, నా వీక్నెస్ స్టేజ్ ఫియర్. నా స్ట్రెంగ్త్ సాంగ్, నా వీక్నెస్ స్టడీస్. భలే ఉంది నాన్న. అసలు మీకు ఇంత చిన్న వయసులోనే మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు, వీక్నెస్ ఏంటో తెలుసు. మరి నాకు ఒకే ఒక్క దంతం ఎందుకుందో మీకు తెలుసా? మంచిని కాపాడుకోవడానికి, అలాగే అనవసరమైన వాటిని వదిలివేసి ఆందోళన చెందకుండా ఉండడానికి మాత్రమే. మీలో ఉన్న స్ట్రెంగ్త్ చాలా చాలా గొప్పది. అలాగే మీరు అనుకుంటే ఈ చిన్న వీక్నెస్ కూడా మీరు స్ట్రెంగ్త్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఈ రోజు నుంచి నేను
వెళ్ళి మాట్లాడతాను. నేను పాట పాడడానికి ఎంత శ్రద్ధ చూపిస్తానో అంతే శ్రద్ధను చదువు మీద కూడా చూపిస్తాను. భలే భలే పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. తప్పకుండా మీకు నా అనుగ్రహం ఉంటుంది. మరి మీరు అనుకుంది సాధించాలి అంటే మీ మనస్సును నిలకడగా పెట్టుకోవాలి. అందుకోసం నేను చక్కగా మీకు ఒక శ్లోకం చెప్తాను, నేర్చుకోండి. యథా దీపో నివాతస్థో యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యేంగతే సోమమా స్మృతా యోగినో యత చిత్తస్య యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యుంజతో యోగమాత్మనః. చాలా చక్కగా చెప్పారన్న మీరు. ఈ శ్లోకంలో ఏముంది అంటే యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత అన్నప్పుడు, ఇప్పుడు ఒక దీపం ఉందనుకో, ఆ దీపాన్ని గాలి వీచని ప్రదేశంలో మనం పెడితే ఎంత నిలకడగా ఉంటుంది, అవునా కదా? అలాగే ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని చింతనలో ఉంటారో వారి హృదయంలో ఈశ్వరుని పెట్టుకొని వాళ్ళు ధ్యానం చేస్తారు. అలాగే మీరు కూడా బాగా చదువుకోవాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఏ శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో కూర్చొని మీరు చదువుకుంటే అప్పుడు మీరు చదువుకున్నదంతా కూడా మీకు సిద్ధి కలుగుతుంది. అందువల్ల ఎక్కడ కూడా మీరు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో చదవాలి. ఈ శ్లోకాన్ని మీరు తప్పకుండా రోజు చెప్పుకోండి. మీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. చాలా ఆనందం నాన్న విజయీ బాబా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల. వినాయకన్న వచ్చారు, ఏ వినాయకన్న వచ్చారు, ఏ వినాయకన్న వచ్చారు, వినాయకన్న వచ్చారు, ఏ వినాయకన్న వచ్చారు, ఏ వినాయకన్న వచ్చారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. చక్కగా సత్సంగం చేస్తున్నారు, నేను విన్నాను. హరే రామ చెప్పారు, శ్రీరామ రామనామ చెప్పారు. మా నాన్న పరమశివుడి మీద అరుణాచల శివ అరుణాచల శివ. నాకు ఎంత ఆనందం వచ్చేసింది తెలుసా. అందువల్ల మీకు పూర్తి అనుగ్రహం ఉంటుందని నా పిల్లలు. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. పరీక్షిత్ మహారాజుకు వేటాడడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వేటాడుతుంటే ఆయనకు దాహం వేసింది. అప్పుడు పక్కనే ఒక ఆశ్రమం కనిపిస్తే ఆ ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అక్కడ ముని కనిపిస్తే ఆయనను నీరు కోసం అడిగాడు. ఆ ముని మౌనరథం చేస్తున్నారు అని పరీక్షిత్ మహారాజు గమనించలేదు. అప్పుడు ఆ ముని సమాధానం చెప్పక పరీక్షిత్ మహారాజుకు కోపం వచ్చింది. పక్కనే ఒక చనిపోయిన సర్పం ఉంటే అది తెచ్చి ఆ ముని మెడ పైన వేశాడు. ఇది అంతా చూసి ఒక బ్రాహ్మణుడు ఆ ముని వాళ్ళ కొడుకు శృంగికి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు చెప్పాక శృంగి ఇప్పుడు నుండి 7 రోజుల్లో తక్షక అనే పాము పరీక్షిత్ మహారాజును చంపేస్తుంది అని శపించాడు. ఒక రోజు తర్వాత మునికి ఆ శాపం గురించి తెలిసింది. అప్పుడు ఆ
ఆ ముని శృంగిని కోప్పడాడు. అసలు నువ్వు మన మహారాజును ఎలా శాపించగలవు? ఈ శాపం గురించి మహారాజుకు వెళ్ళి ఇప్పుడే చెప్పు అని అన్నాడు. శృంగి వెళ్ళి పరీక్షిత్ మహారాజుకు ఆ శాపం గురించి చెప్పాడు. ఎంత చక్కగా చెప్పావు. అందువలన బాగుంది. ఆ తర్వాత మీకు విషయం తెలుసా? పరీక్షిత్ మహారాజు కోపం తెచ్చుకోకుండా శృంగి మహర్షి మీద కోపం తెచ్చుకోలేదు. పరీక్షిత్ రాజుకి తన తప్పు తెలిసింది. తన కోపం తగ్గిపోయి శాంతంగా ఉన్నారు. మీరు మీ గురువు గారిలో ఆ పద్యం నేర్చుకున్నారు కదా, ఏది తన కోపమే చెప్తాం, ఒకసారి చెప్పండి నాతో పాటు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు సత్యము సుమతి. చూసారా కోపం తెచ్చుకోకుండా పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంటే, ఈ వారం రోజులు నేను భగవంతుడి గురించి ఆలోచించి భగవంతులో కలిసిపోతాను అని అనుకున్నాను. వెంటనే వ్యాస మహర్షి కొడుకైన ఎవరు సుఖ మహర్షి గారు, ఆయన ఎప్పుడు ఒక చోట ఉంటాడు తెలుసా మీకు? పాలు పితికే లోపల వెళ్ళిపోతాడు. ఒక్కసారి పాలు పితికితే ఎంత సమయం పడుతుంది? అంత సమయం కూడా ఉంటాడు ఆయన. ఎక్కడ మహానుభావులు ఉన్నారో అక్కడికి వస్తూ ఉంటారు. అలా వచ్చి మహాభాగవతంలో ఉన్న శ్లోకాలు చెప్పారు. దానికి మీకు తెలిసిందే కదా బమ్మెరపోతన గారు, తెలుగులో మీరు తెలుగు వాళ్ళంటే ఎంత గర్వించాలి చెప్పండి. మీకు బమ్మెరపోతన గారు మంచి 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 పద్యాలంతా రాశారు భాగవతంలో. మీకు ఎన్ని తెలుసు? అప్పుడు కూడా బమ్మెరపోతన గారు ఎక్కడ గర్వం లేకుండా నేను కాదు రాస్తోంది, సాక్షాత్ శ్రీరామచంద్రుని నా ద్వారా రాయిపిస్తున్నానని చెప్పారు. చూసారా? ఇది ఆ పద్యం మీకు తెలుసు కదా, ఒక్కసారి చెప్తాము. పలికిడిది భాగవతం. పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెగ వేరుండుగాద పలుకగనేలా. మళ్ళీ మీకు ఇంకో విషయం తెలుసా? మా అమ్మ పేరు మీద కూడా మంచి పద్యం రాశారు. అమ్మ కోసము మంచి మంచి పద్యాలు రాశారు ఆయన. ఏది ఒక్కసారి మా అమ్మ మీద రాసిన పద్యం చెప్పుకుందామా? అమ్మల కన్నా అమ్మ చెప్పుకుందామా? అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల ములపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి పుచినయమ్మ, తనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపాతీర్చుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఎన్నెన్నో పద్యాలు రాశారు. మీకు తెలుసు కదా, అసలు మా అమ్మ నాన్న గురించి ఒక మంచి పద్యం రాశారు తెలుసా మీకు? ఏది ఆ నమ్మితినా మనమున చెప్పుకుందాం ఒకసారి. నమ్మితిన మనంబున సనాతనులైన ఉమా మహేశులన్, నిము పురాణ దంపతుల మేటు భజింతు కదమ్మా, మేటి పెద్దమ్మ దయాంబురాచిని కదమ్మా, హరింపతిని చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా. ఈశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి. సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తే నాన్నగారికి విషం తాగు, మన పిల్లలందరి కోసం నువ్వు తాగు అని ఎంతో నమ్మకంతో తండ్రికి చెప్పింది. మా తండ్రికి తెలుసా మీకు? ఆయన దాన్ని విషాన్ని తాగేశాడు. అందువల్ల పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడూ మనం ఇలా శ్రద్ధగా అందరూ కూడా కీర్తిస్తూ ఉండాలి.
తప్పించకు. ముందుగా నామది నిన్ను నే వేడితి, యేసుగదాయక విఘ్న వినాయక, యేసుగదాయక విఘ్న వినాయక, గౌరీ నందన మమ్మేలు గజవదన, గౌరీ నందన మమ్మేలు గజవదన, జయ జయ వినాయక వినాయక, జయ శుభదాయక వినాయక, జయ జయ వినాయక. భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన దానితో సంతృప్తిగా ఉండి అసూయారహితుడై, అలాగే ద్వంద్వాలకి అతీతుడై, అంటే సుఖదుఖాలకి లాభ నష్టాలకి అతీతుడై అన్ని పనులు చేసుకుంటూ గెలుపు ఓటముల్లో సమత్వ బుద్ధితో ఉన్నవారికి వారి కర్మ వాళ్ళని బంధించదు. అటువంటి వారికి భగవంతుని యొక్క కృప వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోయి పరమశాంతి కలుగుతుంది. ఆ పరమశాంతి అందిన వారికి మనసు బుద్ధి యందు లగ్నమయ్యి భగవంతుని యందు స్థిరంగా ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచలతత్వం, నిచలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ ముడమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. गणपतये नमो नमः, सिद्धिविनायक नमो नमः.